సో లాస్ట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఒక ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈజ్ ద రిటర్న్ టైప్, నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ఫంక్షన్, నెక్స్ట్ పారామీటర్స్. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనం ఫ్యాక్టోరియల్ అనే ప్రోగ్రామ్ చేసాం. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మనకి. సో ఒక ఫంక్షన్ రాయాలంటే ఏమి ఉండాలని చెప్పాం, యూ హ్యావ్ టు function declaration. So this is function declaration. Okay, so first you have to mention the return type. So here the return type is int. Next this is name of the function. So this one is parameter. Okay, so this is declaration. Okay, so the main aim of function is code reusability. Write once and use many number of times. ఒకసారి చూడండి, మనం ఇక్కడ నేను ఇక్కడ అనదర్ నెంబర్ తీసుకుంటున్నాను. సో ఇంట్ n1 కామా n2. ఇప్పుడు నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n2 కావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఎంటర్ ఎనీ నంబర్. సో n1 స్కాన్ చేస్తాం, అలాగే ఇక్కడ n2 కూడా స్కాన్ చేస్తాను. ఇక్కడ n1, ఓకే ఇక్కడ n2. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ n1, నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n2 కావాలి. n2 కావాలంటే మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ మనం కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ వన్స్ అగైన్ నాకు ఫ్యాక్ట్ ఆఫ్ n2 కావాలి. సో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫంక్షన్ కాలింగ్ కదా. ఓకే, యూ హ్యావ్ టు కాల్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో రైట్ వన్స్ అండ్ యూస్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్యాక్ట్ ఆఫ్ n2. ఓకే, ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాల్యూ డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇక్కడ n1 n2 f, ఇక్కడ n1, ఇక్కడ n2. ఓకే, ఇప్పుడు నాకు ఎంటర్ ఎనీ నంబర్, ఫస్ట్ 5 ఎంటర్ చేస్తాం అనుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ నాకు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాం, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఈ ఫంక్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఈ ఫంక్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ కాల్. ఓకే, ఫంక్షన్ కాల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ F7. ఒకసారి చూడండి, నాకు మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎంటర్ ఎనీ నంబర్, n1 ఎంటర్ చేయాలి, 5 ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ ఎనీ నంబర్, సో 6 ఎంటర్ చేస్తున్నాను. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ కావాలి, 6 ఫ్యాక్టోరియల్ కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫ్యాక్ట్ ఆఫ్ n1 అంటే ఒకసారి చూసారా, కంట్రోల్ ఫ్యాక్ట్ ఆఫ్ n1, ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. నాకు n1లో ఉన్న వాల్యూ 5, ఈ ఎక్స్లో కాపీ అవుతుంది. ఓకే, సో ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ హియర్. ఓకే, ఇక్కడ రీప్లేస్ అయ్యి ఆ రీప్లేస్ అయిన వాల్యూ ఎఫ్కి అసైన్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి 5, ఒకసారి చూడండి F7s, ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో 120 అనేది ఇక్కడ రీప్లేస్ అయ్యి ఎఫ్లో వాల్యూ ఎంత వస్తుంది 120, n1లో వాల్యూ ఎంత ఉంది 5. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అని వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ వన్స్ అగైన్ ఫ్యాక్ట్ ఆఫ్ n2, వన్స్ అగైన్ సేమ్ ఫంక్షన్ ఇది కాల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి n2లో ఉన్న వాల్యూ 6 అనేది ఎక్స్లో కాపీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ అయ్యి ఆ 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. దిస్ రిటర్న్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ హియర్. ఓకే, సో ఆ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ F7, సో ఇదైతే ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ 720, ఇక్కడ రీప్లేస్ అయ్యి 720 ఈజ్ అసైన్ టు ఎఫ్. ఇంతకుముందు ఎఫ్లో 120 ఉంది కదా, ఆ 120 అనే వాల్యూ రీప్లేస్ అయిపోయి ఇప్పుడు ఎఫ్లో 720 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6, n2 వాల్యూ ఎంత 6, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 ఈజ్ 720 అని డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇదంతా సో రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 ఈజ్ 720. ఓకే, సో మనకి ఎక్కడ ఫ్యాక్టోరియల్ రాయాలన్నా
ఇక కోడ్ రీయూజబిలిటీ, ఈ కోడ్ రాస్తా కూర్చోమన్నమాట. ఓకే, అందుకే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తున్నాం, ఇది ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్. రైట్ వన్స్ యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అలాగే ఇక్కడ గెట్ సిహెచ్ అనేది ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం చూడండి, ఇది ఫంక్షన్ నేమ్. ఇక్కడ నో పారామీటర్స్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్ విల్ డిస్కస్ లేటర్. ఓకే, ఇక్కడ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది కూడా ఫంక్షన్. నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఓకే, సో ఇక్కడ నో పారామీటర్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం రైట్ వన్స్ అండ్ యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫంక్షన్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇదంతా తీసేస్తున్నాను. సో ఇదంతా తీసేస్తున్నాను, ఇప్పుడు ఓన్లీ ఎన్ అని తీసుకుంటున్నాను, ఎన్. ఓకే, ఎన్ వాల్యూ స్కాన్ చేస్తాను. సో ఎన్ వాల్యూ స్కాన్ చేసి, సో ఇది కూడా రిమూవ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఈ రిటర్న్ వాల్యూ, సో ఈ లైన్ కూడా కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసి డైరెక్ట్గా ఈ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయ్యి ఇది ఎఫ్కి అసైన్ అవుతుంది కదా, అదేదో ఇక్కడే డైరెక్ట్గా కాల్ చేస్తున్నాను. సో ప్రింట్ఎఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ ఈజ్, ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ అని కాల్ చేస్తున్నాను. సో ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సేమ్ ఎనీ ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. సో ఎగ్జిక్యూషన్ మెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటర్ ఎనీ నెంబర్ 5 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, స్కాన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఇక్కడికి వస్తుంది, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్. ఎన్లో ఉన్న వాల్యూ అంతా 5 అనేది ఎక్కడ కాపీ అవుతుంది, ఎక్స్లో కాపీ అవుతుంది. ఓకే, సో ఇది ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే 120 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అని అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎస్, సో మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే, 5 అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్, ఇక్కడ నుంచి కంట్రోల్, సో ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో వచ్చి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఈ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది, 120. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అని డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూడండి, F7 ఎగ్జిక్యూషన్ కంప్లీట్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఇంటీజర్. సో ఫంక్షన్ ఇంటీజర్ రిటర్న్ చేస్తే కంపల్సరీగా ఇంటీజర్కి అసైన్ చేయాలని రూల్ ఏం లేదు. ఒకసారి చూడండి, నేను ఇక్కడ సో ఎఫ్ తీసుకున్నాను, ఎఫ్. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్. ఒకసారి చూడండి, కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇదంతా కంపైల్, మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. F7 ఎస్. సో ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ 5 ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్, ఎన్లో వాల్యూ అంతా 5 వచ్చి ఎక్స్లో కాపీ అవుతుంది. ఓకే, సో ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఈ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, బట్ మనం ఇక్కడ ఆ రిటర్న్ 120 సెమీకోలన్ అని రాస్తాం, వ్యాలిడ్. బట్ ఇక్కడ ఎఫ్లో ఏముంది, ఇనిషియల్ ఇక్కడ గార్బేజ్ వాల్యూ ఉంటుంది కదా, సో మనకు సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. F7. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ గార్బేజ్ వాల్యూ 657 అనమాట. ఓకే, అంటే వాల్యూ రిటర్న్ చేస్తే రిటర్న్ వాల్యూ కంపల్సరీగా వేరియబుల్కి అసైన్ చేయాలని రూల్ కూడా ఏం లేదనమాట. ఓకే, అది ఒకసారి చూడండి, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. సో ఫంక్షన్ డిక్లరేషన్, ఓకే. ఇప్పుడు నేను వేరే ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ రివర్స్ నెంబర్ ఆఫ్ ఏ గివెన్ నంబర్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ రివర్స్ నెంబర్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ బై యూజింగ్ ఏ ఫంక్షన్స్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే,
ఫస్ట్ ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన దానికి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి. ఓకే, ఇన్పుట్ ఏంటి? ఓకే, సో ఇన్పుట్ ఏంటి? ఒక నంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 121 అని ఎంటర్ చేస్తాం అనుకోండి. ఓకే, దీనికి రివర్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే 121 ఎంటర్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? n ఈజ్ ఈక్వల్ టు 121 రివర్స్ చేస్తే 121 వస్తుంది. ఓకే, అయితే ఇన్పుట్ అనేది ఏంటి? పారామీటర్. అవుట్పుట్ అనేది ఏంటి? రిటర్న్ టైప్. అంటే ఈ ఫంక్షన్ అనేది మనకి ఇన్పుట్ ఏం తీసుకోవాలి? సో ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. మీ ఇష్టం, ఎనీ నేమ్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటున్నానంటే రివర్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ఏంటి? మనకి ఇంటీజర్ ఇవ్వాలి. ఏ టైప్ చెప్పాలి, ఇంట్. మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? ఓకే, సో ఇంటీజర్ కదా, 121 ఎంటర్ చేస్తే రివర్స్ చేస్తే 121. సో రిటర్న్ టైప్ ఏంటి? ఇంట్. నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి? రివర్స్. ఆ ఇంట్ అనేది ఏంటి? పారామీటర్. సో దీన్ని ఏమంటారంటే డిక్లరేషన్ అంటాం. ఓకే, సో డిక్లరేషన్. ఓకే, ఒకసారి చూడండి. సో ఆల్ట్ ఎఫ్ ఎస్, ఆల్ట్ ఎఫ్ ఏ. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ రివర్స్ డాట్ సి అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఆల్ట్ ఎఫ్ ఎస్, ఆల్ట్ ఎఫ్ ఏ. నో, ఆల్ట్ ఎఫ్ ఎస్, ఆల్ట్ ఎఫ్ ఏ. Control insert alt F new. Okay, so F5, so F2. సో ఫైల్ నేమ్ ఫంక్షన్స్ కదా, ఫంక్షన్స్ అండర్స్కోర్ రివర్స్ డాట్ సి అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇన్పుట్ ఏంటి? ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ యూ హావ్ టు థింక్ అబౌట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. సో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ రివర్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇన్పుట్ ఏంటి ఇక్కడ? ఇంటీజర్. ఫంక్షన్ నేమ్ రివర్స్. ఓకే, సేమ్ రిటర్న్ చేస్తుంది ఇంటీజర్. ఓకే, సో డిక్లరేషన్ ఏదైతే ఇచ్చామో సేమ్ అదే ఇక్కడ ఏమి ఇవ్వాలని చెప్పాం? ఫంక్షన్. సో ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. ఫంక్షన్ డెఫినేషన్ రాయాలంటే ఫస్ట్ రిటర్న్ టైప్ ఏంటి? ఇంటీజర్. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఏంటి? రివర్స్. నెక్స్ట్ ఇంట్ ఎన్ ఆర్ ఇంట్, మీ ఇష్టం, ఎనీ నేమ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ఏమంటారు? ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ రివర్స్ నెంబర్ లాజిక్ మీకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రివర్స్ నెంబర్ లాజిక్ అంతా ఇక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రివర్స్ నెంబర్, సో ఫర్ లూప్ యూజ్ చేసి రాసేస్తున్నాను. సో ఫర్, సో ఇనిషియలైజేషన్, సో ఎప్పటివరకు జరగాలి? n గ్రేటర్ దెన్ 0 అయితే, సో రివర్స్, సో ఇంట్, సో ఇనిషియల్గా రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? 0. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ రివర్స్ నెంబర్ ఎలా వస్తుంది? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. నెక్స్ట్ n వాల్యూ ఎంత అవ్వాలి? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n by 10. సో n ఈజ్ ఈక్వల్ టు n by 10. ఓకే,
సో ఇప్పుడు మనకి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి n గ్రేటర్ దెన్, ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి రివర్స్ నెంబర్ అనేది ఏ వేరియబుల్లో ఉంటుంది, REVలో ఉంటుంది. సో అదేం చేయాలి, రిటర్న్ REV. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ డెఫినిషన్ని కాల్ మన ఇష్టం అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ n ఎంటర్ చేస్తాం కదా. సో ఎలా కాల్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ ఏంటి, రివర్స్ ఆఫ్ n. మనకి n యొక్క రివర్స్ నెంబర్ కావాలి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా ఒక వేరియబుల్కి అసైన్ చేయకుండా నేను డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఎక్కడ రాస్తున్నానంటే సో రివర్స్ నెంబర్ అని రాస్తున్నాను ఇక్కడ. రివర్స్ సో నంబర్ ఆఫ్ n ఈజ్, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే కాల్ చేస్తాను. సో ఇక్కడ ఏమైనా కాల్ చేస్తున్నాం, REV రివర్స్ ఆఫ్ n. సో ఈ స్టేట్మెంట్ ఏంటి, ఫంక్షన్ కాలింగ్. ఇప్పుడు మనకి ఆ రివర్స్ ఒకసారి చూడండి, ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, F7 సో F7 ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే, మీ ఇష్టం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో 1 2 3 అని ఎంటర్ చేస్తాను. రివర్స్ నెంబర్ అంతా 321. ఒకసారి చూడండి, మనకి ఇక్కడి నుంచి కంట్రోల్ అనేది ఈ బాడీకి వచ్చేస్తుంది. సో ఈ బాడీకి వచ్చేసి ఈ ఎన్లో, ఆ ఎన్లో ఉన్న వాల్యూ ఎంత, 123 ఇక్కడ కాపీ అవుతుంది. కాపీ అయ్యి ఈ రివర్స్ నెంబర్ అంతా క్యాలిక్యులేట్ అయ్యి ఆ రివర్స్ నెంబర్ 321 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయ్యి రివర్స్ నెంబర్ ఆఫ్ 123 ఈజ్ 321. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చి ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రివర్స్ నెంబర్ వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. సో రివర్స్ నెంబర్ ఆఫ్ 123 ఈజ్ 321. ఓకే, అయితే ఒకసారి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో రిటర్న్ టైప్, నేమ్, ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్. సో ఇక్కడ n పాస్ చేసాం కదా, ఇక్కడ రివర్స్ ఆఫ్ n అని పాస్ చేసాం కదా, దీన్ని ఏమంటారంటే యాక్చువల్ పారామీటర్స్ అంటారు. యాక్చువల్ పారామీటర్స్. ఓకే, మీకు అక్కడ n ఇచ్చారు కదా, ఇక్కడ కూడా n ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం. అది సపరేట్ వేరియబుల్, ఇది సపరేట్ వేరియబుల్, సేమ్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఇవి సేమ్ నేమ్ ఉండాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం, డిఫరెంట్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే m అని ఇస్తున్నాను. సో అప్పుడు ఇక్కడ ఏం రాయాలి, సో m గ్రేటర్ దాన్ 0, m గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ అయితే m ఈజ్ ఈక్వల్ టు m/10, ఇక్కడ m mod 10. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్. ఒకసారి చూడండి, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ స్టార్ట్ అవుతుంది. సో కోడ్ కంపైల్ అవుతుంది. సో నేను ఇక్కడ 167 అని ఇచ్చాను, రివర్స్ చేస్తే 761. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి n వాల్యూ ఇక్కడ కాపీ అయ్యి అది mలో కాపీ అవుతుంది. ఓకే, సో ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం కదా, రిటర్న్ వాల్యూకి రీప్లేస్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. సో రివర్స్ నెంబర్ ఆఫ్ 167 ఈజ్ 761. ఓకే, సో దిస్ ఈజ్ ఫంక్షన్ కాలింగ్ అనమాట. ఓకే, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, అది ఒకసారి చూడండి, ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది రాయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను రివర్స్ నెంబర్ని ఇక్కడే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడే ఈ ఫంక్షన్కి రిటర్న్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ నేను వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటలేదు. సో నథింగ్, ఏమి రిటర్న్ చేయాలనుకుంటలేదు. అప్పుడు ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏం తీసుకోవాలంటే వైడ్ తీసుకోవాలి. ఓకే, సో వైడ్. ఇప్పుడు మనకి వైడ్ అని ఉంటే వాల్యూ రిటర్న్ చేయట్లేదు కదా, ఇక్కడ రాయలేం రివర్స్ నెంబర్ అనేది. ఓకే, సో ఇది తీసేసి ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఇక్కడ నుంచి కాల్ చేసుకోవాలి. ఓకే, సో రివర్స్ ఫంక్షన్ నేమ్ ఏంటి, రివర్స్ ఆఫ్ n. సో n రివర్స్ కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, వైడ్ కదా. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏం రాయాలి, వైడ్ అనే కీవర్డ్ రాయాలి.
ఓకే. సో రిమూవ్ చేస్తే ఇక్కడ ఏం రాస్తున్నాను, వైడ్ అని రాసి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ రివర్స్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ printf printf percentage d కమ్మా రివర్స్. ఇప్పుడు చూడండి కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆల్ట్ F9, ఎస్. చూడండి ఇక్కడ F7. సో మెయిన్ ఇప్పుడు వచ్చాం కదా, సో ఎన్ వాల్యూ స్కాన్ చేశాను కదా, 123 అని ఇచ్చాను. రివర్స్ అని వస్తే ఇక్కడికి వచ్చి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వాల్యూ రివర్స్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత రివర్స్ వాల్యూ ఇక్కడే ప్రింట్ చేస్తున్నాం. సో రివర్స్ నెంబర్ ఎంత, 123 కదా, సో 321 అని ప్రింట్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ ఆఫ్ ఎన్ అంటే ఎంత, 123. ఈ పర్సంటేజ్ డి బదులు గార్బేజ్ వాల్యూ వస్తుంది. ఒకసారి చూడండి. సో 321 రివర్స్ నెంబర్ ప్రింట్ అయ్యి రివర్స్ నెంబర్ ఆఫ్ 123 ఈజ్ సమ్ గార్బేజ్ వాల్యూ వచ్చింది. ఓకే, రైట్. అయితే ఒకసారి చూడండి. ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఇవ్వలేదనుకోండి మీరు, సో ఈ లైన్ కామెంట్ చేశాను, ఆల్ట్ F9. చూడండి ఇక్కడ 1 ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే చూడండి అక్కడ టైప్ మిస్ మ్యాచ్ ఇన్ డిక్లరేషన్ ఆఫ్ రివర్స్ అంటే ఫస్ట్ మనకి టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సి ప్రోగ్రామ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ కింద ఇది ఉంది అనేది మనం డిక్లేర్ చేయాలి. అందుకే మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, డిక్లేర్ చేయాలి. ఓకే, డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూడండి కోడ్ కంపైల్ అవుతుంది, ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, కోడ్ రన్ అవుతుంది. ఓకే, 123. ఓకే, ఓకే, ఓకే. సో ఇది డిక్లరేషన్. నెక్స్ట్ ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఓకే, అయితే ఒకసారి చూడండి. ఇంతకుముందు నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, సో ఇంట్ అని తీసుకున్నాను కదా, సో ఇక్కడ ఇంట్, సో ఇక్కడ కూడా ఇంట్. ఓకే, వెయిట్. సో మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ డిక్లరేషన్. ఒకవేళ మీరు ఈ ఫంక్షన్ డెఫినేషన్ అనేది మెయిన్ పైన కూడా రాసుకోవచ్చు. మెయిన్ పైన రాసుకుంటే డిక్లరేషన్ అనేది ఆప్షనల్. ఇక్కడ వైడ్ రివర్స్ ఇంట్ ఎన్ఆర్ఎం, మీ స్ట్రెనీ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఎన్. ఓకే, ఓకే, సేమ్ అదే లాజిక్. ఒకసారి చూడండి. ఇప్పుడు కోడ్ కంపైల్ అవుతుంది. వార్నింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ లాజిక్ రాయండి. సో ఇంట్ సో రివర్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో సో ఇనిషియలైజేషన్ ఏం లేదు. సో n గ్రేటర్ దాన్ 0, n ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే, ఇక్కడ సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ సో n mod 10.
సో పర్సంటేజ్ డి కామా రివర్స్. ఇప్పుడు చూడండి ఆల్ట్ F9 కోడ్ కంపైల్ అవుతుంది. వెయిట్ n గ్రేటర్ దాన్ 0, n గ్రేటర్ దాన్ 0, n ఈజ్ ఈక్వల్ టు n పెట్టాను. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. ఎంటర్ ఎనీ నెంబర్ 123, సో 321. సో n ఈజ్ ఈక్వల్, n గ్రేటర్ దాన్ 0 అయితే n ఈజ్ ఈక్వల్, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 what wide reverse of n. So 123 reverse is equal to 0. ఓకే, ఇక్కడ ఫర్ లూప్కి సెమీకోలన్ ఇవ్వకూడదు కదా. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. ఓకే, సో 123, సో రివర్స్ నెంబర్ ఇస్ 321 అనమాట. ఓకే, సో ఫంక్షన్ డెఫినేషన్ అనేది మెయిన్ పైన కూడా రాసుకోవచ్చు. ఓకే, సో బట్ మనం ఇలా ఏం రాయం. సో ఫంక్షన్ డెఫినేషన్ అనేది మెయిన్ కింద రాసి ఇక్కడ కంపల్సరీగా ఏం చేయాలి, డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో వన్స్ ఫంక్షన్ డెఫినేషన్ రాసిన తర్వాత ఈ ఫంక్షన్ డెఫినేషన్ మనం ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చూడండి, లైన్ కామెంట్ చేసి కోడ్ అంతా కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు కోడ్ కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, 1 ఎర్రర్, టైప్ మిస్ మ్యాచ్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రివర్స్. మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ ఏం చేయాలి, డిక్లేర్ చేయాలి. సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో డిక్లేర్ చేయండి. రిటర్న్ టైప్ ఏంటి, వైడ్. ఏం రిటర్న్ చేయకపోతే వైడ్ అనమాట. ఓకే, రివర్స్ ఇంట్ నమ్. ఇప్పుడు కోడ్ కంపైల్ అవుతుంది, సో రన్ అవుతుంది. ఓకే, సో ఎంటర్ ఎనీ నెంబర్ 123, సో రివర్స్ నెంబర్ ఇస్ 123. వన్స్ అగైన్ రన్ చేయండి, 167, సో రివర్స్ నెంబర్ ఇస్ 761. ఓకే, ఈ రివర్స్ నెంబర్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఈ బాడీ నుంచి బయటకు వస్తుందో అప్పుడు ఈ మెమరీ అంతా డీఅలకేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, రివర్స్ ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మన రిక్వైర్మెంట్. సో ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశాను, 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ ఫంక్షన్ ఒకసారి చూడండి, F7 ఎస్. సో ఫస్ట్ టైం కాల్ చేశాం కదా, సో 123 అని ఎంటర్ చేశాను. ఒకసారి చూడండి, ఫస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం, మళ్ళీ థర్డ్ టైం. సో వన్స్ అగైన్ F7, ఎంటర్ ఎనీ నెంబర్ 123. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఓకే, సో 321, 321, 321. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ.